హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ మోనికా. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరు తమిళలో చూసినట్టు ఈరోజు నా బర్త్డే. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో చాలా 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 విషెస్ వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మై బర్త్డే దట్ స్పెషల్ విత్ ఆల్ యువర్ విషెస్. అండ్ ఈ బర్త్డేకి ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే, లాస్ట్ ఇయర్ వరకు ఐఎమ్ నాట్ ఎ మదర్. ఈ ఇయర్ లైక్ మై ప్రిన్సెస్ మేడ్ మీ టు బికమ్ మదర్, అండ్ ఆఫ్టర్ బికమింగ్ మదర్ దిస్ ఇస్ మై ఫస్ట్ బర్త్డే అండ్ ఐ ఫీల్ సో స్పెషల్ ఆన్ దిస్ డే. ఎస్, కంటిన్యూ టు వాచ్ ద వీడియో. ఈరోజు ఏంటి స్పెషల్ అని అంటే ఏమో నాకు తెలీదు, బట్ మదర్ అవ్వడమే ఈ బర్త్డే చాలా చాలా స్పెషల్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ ఈరోజు ఈ వ్లాగ్ చేయడానికి కారణం ఏంటంటే, మీతో పాటు నాకు కూడా ఒక మెమొరీ లాగా, ఒక ప్రీషియస్ మూమెంట్ లాగా ఉండిపోతుంది అని చెప్పేసి వ్లాగ్ చేస్తున్నాను అనమాట. కంటిన్యూ టు వాచ్ ద వీడియో, డూ నాట్ స్కిప్ ద వీడియో, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ టు ద మోస్ట్. లవ్ యూ ఆల్. ఈసారి ఏంటంటే నా బర్త్డే సండే వచ్చింది. సండే అయితే జర్నీ అంతా హాలిడే ఉంటుంది. ముందు రోజు సాటర్డే షాపింగ్కి వెళ్ళినప్పుడు నేనే నా బర్త్డే కేక్ కొనుక్కుందాము అని డిసైడ్ అయ్యి ఒక బేకరీ సెలెక్ట్ చేసుకుని లోపలికి వెళ్ళి ఒక కేక్ కూడా సెలెక్ట్ చేసుకున్నాను. నేను ఎలాంటి కేక్ తీసుకున్నానో చూడాలి అంటే ఈ వీడియో లాస్ట్ వరకు తప్పకుండా చూడాలి. చూసేసరికి సర్ప్రైజ్ అవుతారు. సో సర్ప్రైజ్ మిస్ అవ్వకూడదు అంటే లాస్ట్ వరకు వీడియోని వాచ్ చేయాలి. కేక్ తీసుకొని బిల్ పే చేసేసి ఇంకా రిటర్న్ ఇంటికి వచ్చేసాము. హ్యాపీ బర్త్డే టు యు అమ్మా అను 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 హ్యాపీ బర్త్డే టు యూ చెప్పు నాన్న, చెప్పు చెప్పు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ అమ్మా. సరే, నేను లేచి ఫ్రెష్ అవుదాం అనుకునే లోపు మా బుజ్జిది కూడా నాతో పాటే లేచిపోయింది. ఫస్ట్ దానికి స్నానం చేయించేసి దాన్ని పడుకోబెట్టి దాని తర్వాత నేను ఫ్రెష్ అయ్యి పూజ కూడా చేసేసుకున్నాను. బర్త్డే అనగానే మనకు తెలిసిన షెడ్యూల్ ఏంటి? పొద్దున్నే లేవాలి, దేవుడికి దండం పెట్టుకోవాలి, ఇండియాలో ఉంటే గుడికి వెళ్ళాలి, వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి, వాళ్ళు ఇచ్చిన డబ్బులు పాకెట్లో వేసుకోవాలి. ఇదే మన బర్త్డే అంటే కదా. బర్త్డే స్పెషల్ ఏంటంటే ఘోరంగా వర్షం పడిపోతుంది. ఈ ఎండాకాలం స్టార్ట్ అయితే బాగుండు అనిపిస్తుంది. ఈ వర్షాలు పడినప్పుడు ఎండాకాలంలో ఏమో వర్షం పడితే బాగుండు అనిపిస్తుంది. ఏంటో నాకు అర్థం కాదు. బోర్ని పడిపోతుంది వర్షం. సౌండ్ వినిపిస్తుందా వర్షంది? ఎందుకు లేచావు అంత తొందరగా? అమ్మ ఇంక రెడీ అయిపోయింది, నేను లేచిపోవచ్చు అనుకున్నావా? బుజ్జవా? ఒక 10 నిమిషాలైనా బుజ్జడం, అంతేనా? ఏంటో చూపు, చెప్పు. దట్స్ చికెన్ ఫ్రై మరుగుతుంది. అండ్ దిస్ ఈజ్ మటన్ దమ్ బిర్యానీ. దమ్ బిర్యానీ సెటప్ ఇది. వంట రెడీ అవుతుంటే వంట అంతా అయిపోయిన తర్వాత చల్లగా కూల్గా ఏమైనా తాగితే బాగుంటుందని మ్యాంగో లస్సీ ప్రిపరేషన్లో ఉన్నాను అనమాట. నేను వచ్చేసిగా నేను ఏం కష్టపడలేదండి. వంట కూడా నేను చేయలేదు, అది కూడా మా ఆయనే చేసేసారు. వంట చేస్తున్నప్పుడు మన ఇద్దరి కోసం ఇన్ని డిష్లు అవసరమా? ఒక బిర్యానీ చేసుకుని దాంట్లోకి పెరుగు చట్నీ చేసుకుంటే సరిపోతుంది కదా అని అడిగాను. అప్పుడు చెప్పలేదు తను. అయిపోయి టేబుల్ మీద దించేసాక చెప్పారు ఫ్రెండ్స్ ఇంటికి వస్తున్నారని. చాలా సర్ప్రైజ్ ఫీల్ అయిపోయాను అనుకో. డెలిషియస్ మటన్ బిర్యానీ అండ్ దెన్ స్పైసీ చికెన్ ఫ్రై, పాయసం. ఇది వచ్చేసి బీరకాయ తొక్కల పచ్చడి. అప్పడాలు వడియాలు. అప్పడాలు పీస్ అయిపోయినాయి పాపం. కొత్త మరుగుతున్న సాంబార్. అలా పడుకుంటుంది, ఇలా పెడుతుంది, ఇలా పెట్టుకుంటుంది, మళ్ళీ ఇలా పెడుతుంది, ఇలా పెట్టి పడుకుంటుంది. ఫ్రెండ్స్ అంటే నవ్య వాళ్ళు అనమాట. మీరు నా చాలా వీడియోస్లో నవ్య వాళ్ళ ఫ్యామిలీ అంతటిని చూసి ఉంటారు. వస్తున్న టైంకి మా పాప లేచుంది. సో వాళ్ళకి వామ్ వెల్కమ్ చెప్పేసి దాని తర్వాత ఇంకా నేను పడుకుంటాను అన్నట్టు నిద్రకు వచ్చింది అనమాట. దాన్ని ఉయ్యాల్లో నిద్రపుచ్చి ఆ ఉయ్యాల బాధ్యత దీష్ణ కప్ చెప్పి మేము భోజనం తినడానికి వచ్చాము. దీష్ణ, జోష్ణ వీళ్ళందరికీ ఫస్ట్ భోజనం పెట్టేసాం అనమాట. దాని తర్వాత మేము తింటున్నాము. యాక్చువల్గా నేను భార్గవ్ గారే ఉంటాం కాబట్టి ఇంకొక 3 మనిషి వచ్చినా నా ఫేస్ బల్బెలిగినట్టు వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే మా ఇద్దరు మొహాలు చూసుకుని బోర్ కొట్టేస్తుంది. ఏదైనా స్పెషల్ అకేషన్ అంటే ఇంటి నిండా చుట్టాలు ఉండి అందరం కలకల్లాడుతూ కలిసి కూర్చుని భోజనం చేస్తే చాలా ఇష్టం. సో అలా అన్ని భోజనాలు అయిపోయిన తర్వాత కలిసి కూర్చుని మాట్లాడుకుంటూ ఏవో పాతవి బెలూన్స్ ఉన్నాయి నా దగ్గర. సరే అవి బ్లో చేద్దాము, లిటిల్ గా డెకరేషన్ చేసుకుందామని డిసైడ్ అయ్యాము. మదర్ అయిపోయావు కానీ ఇంకా నీలో కొరతనం పోలేదే అని అనుకుంటున్నారు కదా. అస్సలు పోలేదండి. ఎలా పోతుంది? బర్త్డే కదా. నా వరకు అస్సలు మిస్ చేసుకోకుండా సెలబ్రేట్ చేసుకోవాల్సిన డే బర్త్డే అండి. అందులోనూ నేను మదర్ అయ్యాక ఫస్ట్ బర్త్డే సెలబ్రేట్
సెలబ్రేట్ చేసుకోకుండా ఎలా ఉంటాను, పక్కా సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. బర్త్డే అనగానే గుర్తొచ్చేది ఫస్ట్ డెకరేషన్, దాని ముందు కట్ చేయడానికి ఒక కేక్, నేను కట్ చేస్తున్నప్పుడు తీయడానికి కెమెరాస్. ఈ 3 లేకపోతే అసలు నాకు బర్త్డే అయినట్టే అనిపించదు. నా ఆనందాన్ని కాదనలేక పాపం నా పిచ్చిని భరిస్తూ నాతో పాటు సహకరిస్తూ నేను చేసే పిచ్చి డెకరేషన్కి సహాయం చేస్తున్నారు. డెకరేట్ చేస్తున్న బెలూన్స్, బ్యానర్స్ ఇవేమీ కొన్నవి కాదండి, ఎప్పుడో పాతవి రిమైనింగ్ ఉండిపోయినాయి. అందులో హాఫ్ పగిలిపోతూ ఉన్నాయన్నమాట. ఇంకెందుకులే పాతవి వాడేద్దాం అన్నట్టు యూజ్ చేసి ఫైనల్గా డెకరేషన్ అయితే ఇట్లా వచ్చింది. డెకరేషన్ కాలేజ్ అయ్యేసరికి ఈవినింగ్ 4 అయిపోయింది. చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి ఏదైనా స్నాక్ పెడదాము అని చెప్పి వాటర్ మిలన్ తెచ్చాము. సో అదే ఇక్కడ కట్ చేస్తున్నాం అనమాట. వాటర్ మిలన్ కట్ చేసేసి పిల్లలందరికీ ఇచ్చేసాం. ఇక నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి నాకు కొన్ని ఫొటోస్ తీయండి అని చెప్పి భార్గవ్ గారిని అడిగాను. భార్గవ్ గారు ఫోటో తీద్దామని చెప్పి కూర్చున్నారు. భార్గవ్ గారు ఒక్క ఫోటో తీసేలోపు దేశం ఒక 4-5 ఫోటోలు తీసేస్తుంది అనమాట. ఇంటర్నెట్లో నేను చూసాను ఆంటీ ఎలా తీయాలో, సో నేను మీకు పర్సనల్గా మంచి మంచి క్లిక్స్ తీస్తాను అంది. నిజంగానే చాలా బాగా క్లిక్ చేసింది. సో అలా కొన్ని ర్యాండమ్గా పిక్స్ తీయించుకున్నాను. దాని తర్వాత ఇక చికెన్ పఫ్ చేద్దామని చెప్పి చికెన్ సార్ట్ చేసి పఫ్స్కి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సడన్గా ఏంటి కేక్ కటింగ్ చేయకుండా మళ్ళీ పఫ్ అంటుంది అనుకుంటున్నారేమో, బయట వర్షం కుండపోత కింద పడిపోతుంది అనమాట. నాకైతే బయట అలా వర్షం పడుతున్నప్పుడు చల్లగా ఉంటుంది కదా, సో ఆ చల్లదనంలో ఏదైనా వేడివేడిగా తినాలని తాగాలని అనిపిస్తూ ఉంటుంది అనమాట. అన్ని అరేంజ్ చేసేసి అవి ఓవెన్లో పెట్టేస్తే అవి బేక్ అయ్యేలోపు మా కేక్ కటింగ్ అయిపోతుంది కదా అని ప్లాన్ చేసి పఫ్స్కి రెడీ చేసి మొత్తం అంతా స్టఫ్ అది పెట్టేసి డౌ ప్రిపరేషన్ చేసేసి ఇంకా ట్రైలో సర్దేస్తున్నాం అనమాట. ఈలోపు దీష్ణకి ఒక క్లాస్ ఉండింది, తెలుగు క్లాస్. అండ్ దెన్ మా పాప హన్వి వచ్చేసి బజ్జుంది. వీళ్ళిద్దరూ లేకుండా నాకు కేక్ కటింగ్ ఏంటి అని చెప్పి సర్లే వాళ్ళు ఆ పనిలో ఉన్నారు, మేము ఈ పనిలో ఉన్నాం అనమాట. నేను నవ్య మేము చేసిన కళాఖండాన్ని చూసి నవ్వుకుంటున్నాము. మనం చాలా బాగా చేసాము పప్స్ అని మాకు మేమే మెచ్చేసుకుంటున్నాం అనమాట. ఫాదర్స్ ఇద్దరు వచ్చేసి పిల్లల్ని హ్యాండిల్ చేస్తున్నారు అనమాట. ఇక మేము వచ్చేసి తినడానికి అది రెడీ చేసుకుంటాం. దీష్ణ క్లాస్ అయిపోయింది, మా బుజ్జిది కూడా ఆల్మోస్ట్ లేచినట్టు. ఇక ఒక చిన్న సైజ్ ఫోటో సెషన్ లైక్ అందరితోటి ఒక్కొక్క స్నాప్ తీసేసుకొని దాని తర్వాత మెల్లగా కేక్ కటింగ్ కూడా చేసేద్దామని డిసైడ్ అయిపోయాం. అసలు ఈ బర్త్డేకి నేను ఎంత నవ్వానో నాకే తెలియదండి. బేసికల్లీ నేను ఎక్కువ నవ్విస్తూ ఉంటాను జనాల్ని, అలాంటిది నన్ను నవ్వించేసింది దీష్ణకి చాలా చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి ఈ వీడియోలో. ఎందుకంటే ఎంత నవ్వానో నాకే తెలీదు. లాస్ట్ కేక్ కటింగ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఫైనలీ ఇట్స్ కేక్ కటింగ్ టైమ్. విషింగ్ మై సెల్ఫ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి హ్యాపీయెస్ట్ బర్త్డేస్ లైఫ్ లాంగ్ చేసుకోవాలని నాకు నేను విష్ చేసుకుంటున్నాను. సౌజన్యకి థ్యాంక్స్ చెప్పాలండి, నా బర్త్డే డ్రెస్ తనే గిఫ్ట్ చేసింది అనమాట. థ్యాంక్ యూ సౌజీ. ఇంతకీ మీరు అందరూ నా కేక్ చూసారండి, సర్ప్రైజ్ అయ్యారు కదా, చెప్పాను కదా సర్ప్రైజ్ అవుతారని. కేక్ తెచ్చినా ఎవరూ తినట్లేదండి, ఎందుకంటే షుగర్స్ బాగా స్వీట్గా ఉంటుందన్నమాట. కేక్ తినడానికి భయం వేస్తుంది, అందుకనే చిన్నది తెచ్చుకున్నాము. నాకు బర్త్డే ఇలా జరగాలి అని ఉంటుంది కాబట్టి ఆ కేక్ అయినా తెచ్చుకున్నాం, అదేమంత ఇంపార్టెంట్ కాదు. సో ఫైనల్గా అన్ఎక్స్పెక్టెడ్ బర్త్డే పార్టీస్ ఇట్లా ఉంటాయి అనమాట. ఎప్పుడైనా ప్లాన్ చేసుకుని బర్త్డే పార్టీ అరేంజ్ చేస్తే ఇంత హ్యాపీనెస్ ఉండదు. మొత్తం డే అంతా చాలా ఇంట్రెస్టింగ్గా గడిపాము, చాలా చాలా బాగా గడిపాము. నాట్ ఈవెన్ 5 minutes నేను వేస్ట్ చేశాను అనేది లేదు. హోల్ డే టిల్ నైట్ చాలా బాగా అయ్యింది. కంటిన్యూస్లీ ఎంజాయింగ్. కుకింగ్ చేసుకున్నాము, జోక్స్ వేసుకున్నాము, బోల్డ్ అని మాట్లాడుకున్నాము, ఆనందంగా నవ్వుకున్నాము, కేక్ కటింగ్ చేసుకున్నాము, డెకరేషన్ చేసుకున్నాము, నేను కొత్త బట్టలు వేసుకున్నాను. ఇంతకు మించి హ్యాపీయెస్ట్ బర్త్డే ఇంకేముంటుంది చెప్పండి. ఐఎమ్ హ్యాపీ, ఐ నో ఇఫ్ ఐఎమ్ హ్యాపీ యూ ఆల్ ఆర్ హ్యాపీ. ఫైనల్లీ విత్ లాట్స్ ఆఫ్ స్మైల్ మై ఫస్ట్ బర్త్డే యాజ్ ఎ మామ్ ఈజ్ సో రిమెంబరబుల్ అండ్ ప్రెషియస్. ఇంకా కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత వేడిగా కాఫీ పెట్టుకొని మేము బేక్ చేసుకున్న చికెన్ పఫ్స్ ని రెయిన్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ మాట్లాడుతూ తినేసాం. దట్స్ హౌ మై డే హ్యాస్ కమ్ టు ఎండ్. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు షేర్ మై వీడియో అండ్ లైక్ మై వీడియో అండ్ గెట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీతో మీ మోనికా. Stay tuned for more interesting videos from my channel. Bye bye, see you all.